బిగ్ బాస్ సీజన్ 8లో గౌతమ్కి ముద్దు పెడతానంటున్న రోహిణి. అసలు రోహిణికి ఆ థాట్ ఎందుకు వచ్చింది, గౌతమ్ ఏమన్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇక ఈ మాటకి నాంది ఎక్కడ పడిందంటే, డైనింగ్ ఏరియాలో అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అవినాష్ ఉన్నాడు కదా, ఎప్పుడు కుదురుగా కూర్చోడు, ఎవరినో ఒకరిని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఇందులో భాగంగా నాగార్జున గారు నన్ను వీకెండ్ రోజు అలా ఉండమాకయ్యా, ఎవరినో ఒకరిని గెలవయ్యా అని అన్నారు, అందుకని నేను ఈ వారం గెలుదామని అనుకుంటున్నానంటాడు. ఎలా గెలుతావని నబీల్ అడగ్గా, రేషన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేనేం ఫుడ్ తీసుకురాను అని నేనంటే మీరు నన్ను నామినేట్ చేస్తారా అంటూ అడుగుతాడు. ఫస్ట్ నువ్వు అలా చేయి, తర్వాత చూద్దామంటూ నబీల్ అయితే సవాల్ విసురుతాడు. ఇక అప్పుడే వచ్చిన పృథ్వీని, నేను ఇలా చేద్దామనుకుంటున్నాను పృథ్వీ, మరి నువ్వు నన్ను నామినేట్ చేస్తావా అంటే, నో నేను చేయను అవినాష్ అని చెప్పేస్తాడు పృథ్వీ. ఇక గౌతమ్ అయితే నువ్వు అలా చేయవులే అని అంటాడు. ఇక ప్రేరణని అడగ్గా డైరెక్ట్గా మొహం మీదే చెప్పేస్తుంది, నేను నిన్ను డైరెక్ట్గా నామినేట్ చేస్తానంటూ చెప్పేస్తుంది. యష్మి అయితేనేమో నా చేతిలో ఏముంటే అది విసిరి కొడతాను నీ మొహం మీద, అలాంటి మాటలు మాట్లాడితే అంటుంది. ఫుడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అవినాష్, దానిపైన జోక్స్ వేయొద్దు అంటుంది. ఇక రోహిణి మాట్లాడుతూ, మీకు స్నాక్స్ లేవని మా ఫుడ్ లేకుండా చేస్తావా, అదేనా నీ ప్లాన్ అని అడగ్గా, నాకు స్నాక్స్ ఉన్నాయమ్మా వీళ్ళకే లేవని అంటాడు అవినాష్. నువ్వు గాలా బాయ్వా అంటూ గౌతమ్ అయితే అంటాడు. బాయ్స్లో అందరికీ లేవు అని అన్నారు బిగ్ బాస్, మరి నువ్వు బాయ్ కాదా అని అంటాడు గౌతమ్. సర్లే కానీ రోహిణి, ఇప్పుడు నువ్వు చెప్పు, గౌతమ్ పాయింట్ని కొద్దిసేపు పక్కన పెడదాం అంటూ అవినాష్ రోహిణిని అడగ్గా, నువ్వు నిజంగా అలా చేస్తే నేను కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, నువ్వు అలా చేస్తే నేను గౌతమ్ని ముద్దు పెట్టుకుంటానంటుంది రోహిణి. నేను కష్టపడి ఇదంతా చేస్తుంటే నువ్వు గౌతమ్ని ముద్దు పెట్టడం ఏంటి, అదేం ఛాలెంజ్ అని బిత్తరపోతాడు అవినాష్. ఇక గౌతమ్ ఏమో రోహిణి అన్న మాటలకి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, కొడతా నిన్నని వేలు చూపిస్తుంది రోహిణి. బుగ్గ కొరికేస్తాను, ముద్దు పెట్టేస్తానంటుంది రోహిణి. చిన్నపిల్లలకి పెట్టరా మరి అంటూ గౌతమ్ వైపు చూసి రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఇక అలా గౌతమ్పై చేయి వేయగానే, ఏంటి బాడీ ఏంటి అంత చల్లగా ఉంది అని అంటుంది రోహిణి. అతని బాడీ చల్లగా ఉంటే నీకేంటి అని అవినాష్ అంటాడు. చేయి తీయమని గౌతమ్ అనగా, నేను తీయను వేస్తానంటుంది. అయితే ఇప్పుడు వేసుకోండి అంటూ గౌతమ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా రోహిణి అయితే ప్రతిరోజు గౌతమ్ని టార్గెట్ చేస్తూ గౌతమ్తో రొమాంటిక్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ గౌతమ్ మాత్రం, ఇవేవి నాకొద్దమ్మా, ఐఆమ్ సోలో బాయ్, సింగిల్గా వచ్చా సింగిల్గానే వెళ్తా, నో రిలేషన్స్, ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్లగాడు అశ్వత్థామ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.